నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యవుల కేశవ్ వియంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. ఈ మేరకు అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, సీజ్ చేసిన షిప్ ని మళ్లీ సీజ్ చేయడం ఏంటి? కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిషా, ఛత్తీస్గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ పై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ బియ్యం తరలి వెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. వారి ప్రభుత్వం వచ్చింది, 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర శాఖ మంత్రి గారు చెప్తున్నాడు, ఇంకా ఇక్కడ పీడీఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరు వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మన చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడీఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే, ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడీఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో. అది అంటే అంత పెద్ద పోటుకి 20 మంది కానిస్టేబుల్సా? ఎంతమంది పెట్టాలి? పెట్టు, 2 లక్షల మందిని పెట్టు. ఇవుడు కదన్నాడు. ఇవాళ మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టొచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప, ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మనం చాలా చిత్రం, ఇంతకుముందు కూడా చెప్పా. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్నారంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే, కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు లేదు. ఎందుకు వెళ్ళాడు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు, గందరగోళాలు, సినిమాటిక్లో. నాకు చూస్తున్న ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నీళ్ళు మళ్ళీ చేశాడు. నాకు తనికల బదిలీ సినిమా ఒకటి గుర్తుంది నాకు. దానిలో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఈ రోజు సచివాలయం నందు జరిగే మంత్రివర్గ సమావేశానంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నానికి తదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏలూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ తెర మీదకి ఆళ్ల నాని టీడీపీ చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీలో ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆళ్ల నాని ఎన్నికల అనంతరం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ క్యాడర్ ని అయోమయంలో నెట్టేశారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏలూరులో ఆయన అనుచరులంతా టీడీపీలో ముందే పాగా వేశారు. ఇప్పుడు మళ్లీ నాని టీడీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి ఆళ్ల నాని ఈరోజు వైసీపీ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందో 2024లో, అప్పటి నుంచి వైసీపీ పార్టీకి అంటున్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఆళ్ల నాని గతంలో నేను ఏ పార్టీలో చేరినా అందరికీ చెప్తాను,
అందరి ఆమోదంతోనే వేరే పార్టీలు చేరతానని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరగడంతో మరి చాలామంది తెలుగుదేశం శ్రేణులు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మరి ఆల్నాని చంద్రబాబును కానీ తెలుగుదేశం పార్టీని ఎన్నో విమర్శలు చేసినట్టు సంగతి గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం టీడీపీలో చేరడంపై వాళ్ళంతా మరి ఈ విధంగా వైసీపీని వీడినటువంటి ఆల్నాని తెలుగుదేశం పార్టీలో చేరడంపై చాలామంది కూటమి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరేందుకు ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ విధంగా గతంలో వైసీపీ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఆల్నాని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల మరి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారనేది అతనికి మరి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆల్నాని మరి రాజీనామా చేయటం మరి ఆ పార్టీకి కూడా భారీ నష్టం. ఏలూరు జిల్లాలో ఎప్పటికే ఆయన అనుచరులుగా ఉన్నటువంటి బొద్దాని శ్రీనివాస్ కానీ, ఎస్ఎంఆర్ పెదబాబు కానీ, మరి అదేవిధంగా చాలామంది నాయకులు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న గంటా పద్మశ్రీ కూడా గతంలో వైసీపీలో ఉన్నారు. ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల మరి అదేవిధంగా ఆల్నాని కూడా అదే పార్టీలో నడుస్తున్నారు సమాచారం అవుతోంది. మరి ఈ విషయంపై ఆల్నానికి ఎటువంటి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఉంటుందనేది మరి తెలుసుకోవాల్సిన విషయం. ఏలూరు నుంచి డి సత్యనారాయణ, ఏలూరు. ఊసరవెల్లి మాదిరిగా తయారైన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాజకీయ విలువలకు పూర్తిగా తిలోద కాల్చి తనకు తానే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అందరి కాళ్ల వేళ్లపడి చివరకు పార్టీలో చేరుతున్నందుకు తెలుగుదేశం పార్టీ వీర విధేయులైన పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అయితే తన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు టార్గెట్ చేసి గత 5 ఏళ్ల కాలంలో ఆళ్ల నానిని ఏలూరు నియోజకవర్గంలో సృష్టించిన అరాచకం ప్రతి ఒక్కరికి విదితమే. ముఖ్యంగా ఏలూరు చరిత్రలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపి టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయడం, ఎన్నికల సమయంలో టీడీపీలో ప్రజాదరణ ఉన్న నాయకులను తన క్యాడర్ ను తొక్కించడం వంటి నీచ సంస్కృతికి ఆళ్ల నాని పాల్పడి విషయం ప్రజలందరికీ తెలిసిందే. అలాగే టీడీపీ క్యాడర్ పై అక్రమ కేసులు బనాయించి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసిన ఆళ్ల నాని నైజం అందరికీ తెలిసిందే. త్వరలో ఆళ్ల నానికి సరైన రీతిలో గుణపాఠం చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకాలు తెలుగు తమ్ముళ్లు వీడియో ద్వారా విలేకరులకు పంపించడం జరిగింది. ఇల్లు పడేసుకోండి. ఎక్కడో చోట అద్దెకున్నా తీసుకొని సామాన్లు పెట్టుకుని బతకడం కన్నా లేనప్పటికీ ఆ డబ్బులు అంటే ఈ ఆడ పట్టుకుంటే పని అవుతా, ఏం పట్టుకుంటే పని అవుతా, ఏం చేస్తా ఉండే ఆ ఉన్న ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా అమ్మేసుకొని ఇది కట్టుకున్నాం. కట్టి పట్టుతో వచ్చారా బయట ఎవరికి వెనక్కి ఏం చెప్తారా? మేము లేమండి అసలు. ఎందుకంటే అలా వచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నారు కదండి.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా వివిధ దేశాలలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా పలువురు భక్తులు దేవాలయాల్లో దీపాలు వెలిగించి భక్తితో పూజలు చేశారు. చింతలపూడి, భీమడోలు, ఏలూరు రాష్ట్రాల కుంటకైకలూరు తదితర గ్రామాల పట్టణాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను కోనేటిలో వెలిగించారు. ఏడుగురు కోడళ్ళు ఉండేవారు. ఏడుగురు చూస్తే కోడి మాత్రం పిల్లలు కూడా శివకేతులు అంటే కార్తీక మాసంలో వెంకటేశ్వరరావు దివ్యరమ భవానీ అశ్విత్ కార్తికేయ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి స్మరామి సర్వేంద్రావంతో మరుతో విష్ణుర్గృహే భవాంతర ఊళ్ళో ఒక సాకారమై ఉండేది. ఆవిడకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు కూడా వివాహాలు జరిగాయి. ఎవరో కొడలు అడసాకు కొడ పేరు ఊరి ధ్యానం చేసి కాబట్టి నుంచి ఆనాడు ధర్మాలు చూడబెట్టి అభిషేకాలు రకరకాలు ఉంటారు. కానీ ఈ బోధనలు బతుకుండగానే పబ్లానికి తీసుకోండి అని చెప్పి ఇలాంటి రోజులు విష్ణుమూర్తి ఆ యొక్క హర హర గోవింద బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాలేరు శ్రీనివాస్ కోట్ల దంపతుల చిన్న కుమారుడు జశ్వంత్ 17 సంవత్సరాలు గత రాత్రి ఈతకు వెళ్లి చెరువులో గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం కొద్దిసేపు ఆడుకున్న అనంతరం తన ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టే ఆలోచన వచ్చింది. దీంతో ముగ్గురు చెరువులో ఈతకు దిగారు. ఇద్దరు స్నేహితులు ఒడ్డుకు చేరుకుని ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అందరూ అక్కడికక్కడే చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జశ్వంత్ కోసం గాలింపు చేపట్టారు. జాతీయ విపత్తు సిబ్బంది రాకముందే అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మృతదేహాన్ని కనిపెట్టి వెలికి తీశారు. దీంతో గ్రామంలో విసర్గ ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నారు. అతను సార్ వాడు తాగ నాకు రాముడు ఎప్పుడే రాసి నాకు చెప్పలేను కాదు పిల్లాడు పరీక్షలో నా బిడ్డకు పశుసీమ దొరుకుతుందా చదువు
ఇప్పుడు డబ్బాలు కట్టుకున్నాడు, వాటర్ డబ్బాలు 2 లీటర్ డబ్బాలు కట్టుకొని నడుంకి 2 సార్లు అటు కొద్ది లెక్కపోయి వచ్చాడంట. 3వసారి అటు వెళ్ళినప్పుడు ఆ డబ్బాలు ఊడిపోయాయి. ఊడిపోయాక పిల్లాడికి దడొచ్చేసి ఆమెతోనే మునిగిపోయారు. 2-3 సార్లు ఎట్ట పైకి చేతులు ఎత్తి ఎట్ట అన్నాడంట. ఈ పిల్లకాయలేమో ఉండవాళ్ళు తిరగడానికి లేదు, పెద్దవాళ్ళు ఎవరు చూడాల, అంత పొలాలు పోయారు. కానీ ఇక ఆ పిల్లలు కేకేసినప్పుడు మనం పోయి ఇక ఏం లేదన్న నిరోమయంగా ఉంది. అది మన కుర్రాళ్ళు దిగులాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.